దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసుప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారండి. దేవుడి దయలో దేవుని కృపలో మీరు ఎదగాలి. దేవుని స్తోత్రం. మనం ఒక వాక్యం ధ్యానం చేసుకుందాము. ఆదికాండం 17వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. చాలు చూడండి. అబ్రహాము దేవుడు చెప్పాడు 12వ అధ్యాయంలో, దేవుని స్తోత్రం, నేను నీకు సంతానం ఇస్తాను, నీ సంతానం ఎలా ఉంటుందంటే ఇసుక రేణు వలె ఉంటుంది, ఆకాశ నక్షత్రం వల్లే ఉంటుంది అని ఆదికాండం 12వ అధ్యాయంలో ఒక్కసారిగా దేవుడు వాగ్దానం చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆ మాట అబ్రహాము నమ్మి ఈ 12వ అధ్యాయం నుంచి 13, 14, 15, 16, 17 చూడండి, ఆయన ఎదురు చూస్తున్నాడు. అయ్యా, నువ్వు నా పట్ల చేసిన వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది అని అబ్రహాము దేవుని తట్టే చూస్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏది చెబితే ఆ మాట అబ్రహాము నమ్మేవాడు. అతనిలో ఉన్న గుణం అది. అయితే ఇతనికి వృద్ధాప్యం వస్తుంది, ఇంకెప్పుడయ్యా వాగ్దానం నెరవేరేది? దేవుని స్తోత్రం. నా భార్య, దేవుని స్తోత్రం, వయసు ఉడికింది, నాకు కూడా వయసు అయిపోయింది, ఇంకెప్పుడు వాగ్దానం నెరవేరేది? దేవుని స్తోత్రం అని అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. ఆ టైంలో ఎప్పుడైతే బలహీనుడుగా ఉంటున్నాడో అదే టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాంతో. దేవుని స్తోత్రం. చూడండి, మీరు ఆత్మీయ పిల్లలు గమనించుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఏంటంటే, మీరు ఎప్పుడన్నా నిరాశగా ఉన్నారా? దేవుడు కళల ద్వారా, దర్శనముల ద్వారా, ప్రవచనం ద్వారా, దేవుని స్తోత్రం, మిమ్మల్ని దేవుడు బలపరుస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని అనుకున్నప్పుడు దేవుడు దర్శనమిస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఏ విషయమైతే ఎదురు చూస్తున్నావో, ఏ విషయమైతే ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయమైతే విజ్ఞాపన చేస్తున్నావో ఆ విషయంలో దేవుని స్తోత్రం, దేవుడు వాగ్దానం ఇచ్చి ఏం చేస్తాడంటే, ఎదురు చూస్తున్నటువంటి ఆ పరిస్థితికి దేవుడు దర్శనం ద్వారా, కళ ద్వారా, లేకపోతే వాగ్దానం ద్వారా, ప్రవచనం ద్వారా, దేవుడు వాక్యము ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మాట్లాడతాడు. అది మనం ఏం చేసుకోవాలంటే గ్రహించుకోవాలి. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అబ్రహాము దేవుడు నమ్మాడు, అది అతని నీతిగా ఎంచబడింది. సంతానం ఇస్తానన్నాడు, దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా, అంతే. ఆ వాక్కు, ఆ యొక్క విశ్వాసం, దేవుని స్తోత్రం, దేవుడు చూశాడు అబ్రహాము. దేవుని స్తోత్రం. అబ్రహాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమాయను, నేను సర్వశక్తి గల దేవుడను. చూడండి, ఇంకా వయసు నాది 99 సంవత్సరాలు వచ్చేసింది, ఇంకెప్పుడయ్యా వాగ్దానం నెరవేరేది అని అబ్రహాము బలహీనుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే బలహీనుడుగా ఉన్నాడో అప్పుడే యెహోవా వాక్కు అతనికి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. వచ్చి ఏమంటున్నాడంటే, అబ్రహామా, నువ్వు నన్ను తక్కువ అంచనా వేయమాకు, నేను సర్వశక్తి గల దేవుడను. ఒక్క మాట చేత సృష్టిని నేను సృష్టించిన వాడను. సమస్తము కలుగునుగాక కలుగునుగాక అంటే ఆయన వాక్కు చేత సమస్తము కలిగినవి. దేవుని స్తోత్రం. అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను, ప్రపంచములు నా వాక్కు చేత నిర్మింపబడినవి. ఆమేన్. నేను సర్వశక్తి గల దేవుడను, నిందారహితుడుగా. నీవు ఎలా ఉండాలి?
నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలి? దేవుని వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం ఎలా ఉండాలంటే నిందారహితులుగా ఉండాలి. అంటే నింద అనేది మన జీవితంలోకి రాకూడదు. దేవుని స్తోత్రం. ఒకవేళ ఉంటే దాన్ని సరి చేసుకొని అబ్రహాము వలె మనం సాగిలపడి మనం తగ్గించుకొని ప్రార్థన చేసినట్టయితే దేవుడు నీ పట్ల చేసిన వాగ్దానం నెరవేరుస్తాడు. ఆమేన్. ఆయన మనసు తిప్పుకుంటాడు. దేవుని స్తోత్రం. అందుకే నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా, దేవుని స్తోత్రం, అబ్రహాము తక్షణమే దేవుడు వాక్కు రాగానే సాగిలపడుతున్నాడండి. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. చూడండి, దేవుని వాక్కు రాగానే అబ్రహాము సాగిలపడ్డాడంట. ఏమి వందనం అండి, ఏమి వందనము. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు. దేవునికి ఏం చేయాలంటే మనము భయపడాలి. దేవునికి మనం ఏం చేయాలి? నమస్కారం చేయాలి, తగ్గించుకొని ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకని అంటాడు, ఏం చేస్తున్నాడు ఈయన? నిందారహితుడై నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిందని అతనితో చెప్పాను. పదపద్దాకా దేవుని వాక్కు వస్తుంది. ఎప్పుడైతే బలహీనుడుగా ఉంటున్నాడో దేవుని వాక్కు వచ్చి అబ్రహామును బలపరుస్తుంది. ఆమేన్. గమనించుకో నా సహోదరి, నా సహోదరుడా, ఏ విషయములైనా నువ్వు బలహీనురాలుగా ఉంటే దేవుని వాక్కు నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే గమనించుకోవాలి. అది వాక్యం ద్వారా కానీ, వాక్యం చదువుట ద్వారా కానీ, వాక్యం వినుట ద్వారా కానీ, కలలో కానీ, ప్రేరేపణ కానీ, దేవుని స్తోత్రం, ప్రవచనం కానీ, దర్శనం కానీ గమనించినట్టయితే దేవుని స్తోత్రం, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మనం ఏం చేసుకోవాలి? గమనించుకోవాలి. దేవుని స్తోత్రం. అబ్రహాము వలె మనం తగ్గించుకొని ఆయన ఎదుట మనం సాగిలపడి ఉన్నట్టయితే, నిందారహితులుగా ఉన్నట్టయితే దేవుడు మన పట్ల చేసిన వాగ్దానం దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆమేన్. అబ్రహాము సాగిలపడి దేవునితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి అవుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అని అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగచేసి నీలో నుండి జనములను వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. దేవుని స్తోత్రం. నేను నీకును నీ తరువాత సంతానమునకు దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచేదను. చూడండి, అబ్రహాము సంతతి తర్వాత తరాలు నేను నీకు దేవుడుగా ఉంటానంటున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే, మేము నమ్ముకున్నాములే, ఇంకా పిల్లలు ఎందుకు అని ఏం చేస్తారంటే, దేవుని ప్రేమ వాళ్ళు తెలుసుకొని, మేము నమ్ముకున్నాములే చాలు, ఇంకా నా పిల్లలకి రక్షణ అక్కర్లేదు, నా పిల్లలకి ఇంకా దేవుడు అక్కర్లేదని అన్య సంబంధాలు కలుపుకుంటారండి. దేవుని స్తోత్రం. అక్కడే చిక్కుల్లో పడతారు. దేవుని స్తోత్రం. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి, ఆమె భార్యాభర్తలిద్దరూ రక్షణ పొందారు. పిల్లలకి రక్షణ ఎందుకులే అని ఏం చేశారంటే, ఇద్దరు మగపిల్లలు, వాళ్ళకి అన్యుల వివాహం చేశారు. దేవుని స్తోత్రం. కొద్ది కాలానికి ఆ భర్త చనిపోయాడు. ఆమె ఒక్కతే ఉంది. ఇప్పుడు కోడలు సాధిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె పక్కా విగ్రహారాధన. ఈమె ప్రార్థన చేస్తుంటే ఆమె ప్రార్థన చేయనివ్వదు. దేవుని స్తోత్రం. బైబిల్ పట్టుకురానివ్వదు, ప్రార్థనకి రానివ్వదు. చూసారా ఎలాంటి
రోజు ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తుంది. ఏడిస్తే ఊరుకోదు, ప్రార్థన చేస్తే ఊరుకోదు కోడలు. దేవుని స్తోత్రం. చూసారా? అన్యుల సంబంధం చేసుకున్నందుకు ఆమెకి ప్రార్థన వెళ్ళడానికి లేదు, వాక్యం చదువుకోవడానికి లేదు, కనీసం ఏడిచే అర్హత కూడా లేదు. దేవుని స్తోత్రం. చిక్కుల్లో పడిపోతారండి, లేని శోధనలో పడిపోతారు. ఇక్కడ దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, నా సన్నిధిలో నేను నిందారహితుడిగా ఉండు. ఆ తర్వాత ఏమన్నాడంటే, నేను నీకును నీ తర్వాత సంతానములకు దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములో నీ సంతతిని మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. నీ తర్వాత నీ సంతతిని, దేవుని స్తోత్రం, నీ సంతతిని మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచుదును. చూడండి, నీకును నీ సంతతికి. దేవుని స్తోత్రం. మనకి, మన సంతతికి తరతరాలు ఈ తరతరాలు ఈయనే దేవుడుగా ఉండాలి. మధ్యలో అన్యులను తీసుకొచ్చి పెడితే, దేవుని స్తోత్రం, చిక్కుల్లో పడిపోతారు. జాగ్రత్త. కాబట్టి మనం నెమ్మదితో ఉండాలంటే, దేవుడు మన పట్ల చేసిన వాగ్దానం మన పట్ల నెరవేరాలి అంటే, దేవుని స్తోత్రం, ఏం చేయాలంటే అబ్రహాము వలె నిందారహితులుగా సాగిలపడి నమస్కారం చేసి ఆయన మాటకు మనం లోబడి విధేయత చూపినట్టయితే, మన పట్ల చేసిన వాగ్దానం మనమేనా, మనకన్నా మన తర్వాత తరాలు దేవుని స్తోత్రం, వారి పట్ల దేవుడు నీతి న్యాయములు జరిగించి, దేవుని స్తోత్రం, వారి సంతతి మధ్య కూడా నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. దేవుని స్తోత్రం. వారిని కూడా తరతరాలు నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అబ్రహాము వలె మన తర్వాత తరాలు కూడా ఆయన్ని సేవిద్దాం, ఆయన వేడుకుందాం. ఆయనే మనకి దేవుడుగా ఉంచుకొని మనం ఆయన కొరకు జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు, నీ అపరంజి పాదంలో వందనాలు చెల్లిస్తున్నాం. వినిన ఈ వాక్యములు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని ఆయన తండ్రి, అబ్రహాము తర్వాత తరాలు కూడా నిత్య నిబంధనను స్థిరపరిచిన దేవుడు తండ్రి, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, వారి పిల్లల తరాలు నాయన నిన్నే దేవుడుగా చేసుకొని నడుచుకోవడానికి కృప చూపించమని యేసు ప్రభు పేరట అడుగుతున్నాము తండ్రి.